నమస్తే న్యూస్ 9 టుడేకి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఉక్రెయిన్పై రష్యా మరోసారి క్షిపణి దాడి. పోస్టల్ డిపోపై దాడి ఘటనలో 6 మృతి. నేపాల్లో మళ్లీ భూకంపం. రిక్టర్ స్కేల్పై 5.3 తీవ్రత నమోదు. విశాఖ శ్రీ శారదా పీఠంలో ఘనంగా రాజశ్యామల అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు. మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు. కొండమూలగాం గ్రామ సచివాలయం పరిధిలో కొండమూలగాం గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం. పాల్గొన్న ఎచ్చర్ల ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్. తిండి కోసం మాత్రమే బతికే మేనిఫెస్టో కావాలా? ఆత్మగౌరవంతో బతికే బీఎస్పీ మేనిఫెస్టో కావాలా? ఎన్నికల ప్రచారంలో బీఎస్పీ అభ్యర్థి మేడి ప్రియదర్శిని. నారు నేడు కార్యక్రమంలో భాగంగా 600 కోట్ల రూపాయలతో కేజీహెచ్ ఆసుపత్రి అభివృద్ధి చేశాం తెలిపిన మంత్రి విడుదల రజని. ఒకవైపు ఇజ్రాయెల్ హమాస్ భీకర పోరు కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో సద్దుమణిగిందనుకున్న ఉక్రెయిన్ రష్యా వార్ మళ్లీ తెరపైకొచ్చింది. తాజాగా రష్యా సైన్యం మరోసారి ఉక్రెయిన్పై దాడికి పాల్పడింది. ఆ దేశంలోని ఖర్కివ్లో ఉన్న పోస్టల్ డిపో భవనంపై క్షిపణి ప్రయోగించింది. దీంతో డిపో భవనం ధ్వంసమైంది. అందులో పనిచేస్తున్న 6 ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. భవనం శిథిలాల కింద కొందరు చిక్కుకున్నట్లు సమాచారం. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. భవనం శిథిలం కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు చర్యలు చేపట్టారు. ఈ దాడికి సంబంధించిన వీడియోను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మృతులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉత్తర ఖర్కివ్లోని బెల్గోరోడ్ ప్రాంతంలో ఉన్న రష్యన్ బలగాలు S-300 క్షిపణులను ప్రయోగించాయని, వాటిలో 2 పోస్టల్ డిపోపై పడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మృతులంతా 19 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారిని అధికారులు పేర్కొన్నారు. నేపాల్లో వరుస భూకంపాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా నేపాల్లో మళ్లీ భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం 7:24 భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదైంది. నేపాల్ రాజధాని ఖాట్మండు సమీపంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది. అయితే ఈ భూకంపం వల్ల ఏమైనా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగిందా లేదా అన్న వివరాలు తెలియాల్సి ఉంది. కాగా అక్టోబర్ మొదటి వారంలో కూడా నేపాల్ వరుస భూకంపాలు ప్రజలను వణికిస్తున్నాయి. కేవలం అర్ధగంట వ్యవధిలో 5 సార్లు భూమి కంపించడంతో నేపాల్లో పెను విషాదం నెలకొంది. తీవ్ర భూకంపాల ధాటికి నేపాల్లో పలు భవనాలు కుప్పకూలాయి. కూలిన భవన శిథిలాలను తొలగిస్తూ ఉంటే కుప్పలు కుప్పలుగా మృతదేహాలు బయటకు పడ్డాయి. మొత్తం మృతుల సంఖ్య 3600 దాటింది. వేలాది మందికి గాయాలయ్యాయి. ఈ విషాద ఛాయలు వీడక ముందే మరోసారి భూకంపం సంభవించడంతో నేపాలీలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. విశాఖ శ్రీ శారదా పీఠంలో రాజశ్యామల అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు కొనసాగుతున్నాయి. రాజశ్యామల అమ్మవారు 8వ రోజు మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చారు. రాక్షస సంహారం కోసం ఉగ్రరూపం ధరించిన అమ్మవారి అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర స్వాములు అమ్మవారి అలంకరణకు హారతులిచ్చి పూజలు చేశారు. శరన్నవరాత్రి సందర్భంగా లోక కళ్యాణార్థం విశాఖ శ్రీ శారదా పీఠంలో చేపట్టిన రాజశ్యామల యాగం, కుంకుమార్చనలు, దేవి భాగవత పారాయణ కొనసాగుతున్నాయి. Sanada, Vastu, Vahana, Vastra,
నగర ప్రజలకు మౌలిక వసతులు కల్పనే ప్రధాన ధ్యేయంగా జగనన్న ప్రభుత్వం పనిచేస్తుందని నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి పేర్కొన్నారు. ఆమె 4వ జోన్ 30వ వార్డు పరిధిలోని కోడిపందాల వీధిలో సుమారు 117.96 లక్షల రూపాయల వ్యయంతో రోడ్డు విస్తరణ, రక్షణ గోడ నిర్మాణానికి దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్, వార్డు కార్పొరేటర్ కోడూరు అప్పలరత్నంతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో విశాఖ ప్రజలకు సంక్షేమంతో పాటు మౌలిక వసతులు కల్పించడం జరుగుతోందన్నారు. 30వ వార్డు పరిధిలో సుమారు 1.18 కోట్ల రూపాయలతో రోడ్డు విస్తరణ, రక్షణ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామన్నారు. నియోజకవర్గంలో వాసుపల్లి గణేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వార్డు కార్పొరేటర్ కోడూరి అప్పలరత్నం గారి ఆధ్వర్యంలో సుమారు 1,17,00,000 రూపాయలతో కాంపౌండ్ వాళ్ళు అలాగే రోడ్డు కూడా ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రజలందరికీ కూడా ఇది ఎప్పటి నుంచో కల, అది ఈ రోజున ఇక్కడ నెరవేరుతుంది. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ ఎవరైనా పేషెంట్ని కొండమేంచి కింద తీసుకురావాలంటే ఒక అంబులెన్స్ కూడా వెళ్ళలేని పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మనము 1,17,00,000తో ఇక్కడ రోడ్డు అన్నది ఏర్పాటు చేయడం చాలా సంతోషకర విషయం. ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు ప్రతి వార్డుని డెవలప్మెంట్ చేస్తున్నాము. ముఖ్యంగా సౌత్కి వచ్చేసరికి మనం జగదంబ నుంచి పోస్ట్ ఆఫీస్ వరకు రోడ్డు వైండనింగ్ చేస్తూ రోడ్డుని వెడల్పు చేస్తున్నాము. అందులో సౌత్లో జగదంబ జంక్షన్ని కూడా అభివృద్ధి చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు 30వ వార్డులో ప్రజలకు ఉపయోగపడే విధంగా కొండ మీద నుంచి అక్కడ కాంపౌండ్ వాళ్ళు కడుతూ కింద వరకు రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దానికి ఈరోజు శంకుస్థాపన చేస్తాము. ఇలాగే అన్ని వార్డులు కూడా డెవలప్మెంట్ చేస్తూ విశాఖపట్నాన్ని ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడమే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష. దానికి తగ్గట్టు జీవీఎంసీ ఎప్పుడూ ముందుంటుందని, దానికి తగిన విధంగా మొత్తం విశాఖపట్నం అభివృద్ధి చేస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా 600 కోట్ల రూపాయలతో కేజీహెచ్ ఆసుపత్రిని అభివృద్ధి చేసినట్లు మంత్రి విడుదల రజని తెలిపారు. 100 ఏళ్ల ఉత్సవాలు జరుపుకుంటున్న కింగ్ జార్జ్ ఆసుపత్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా రూపొందుతోంది. సుమారు 600 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టింది. ఇందులో భాగంగానే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతో 9 అంబులెన్స్లను మంత్రి రజని ప్రారంభించారు. అంతేకాకుండా 15 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఎంఆర్ఐ సిటీ స్కాన్ రిక్రూట్మెంట్ని ఆమె ప్రారంభించారు. వీటితో పాటు కేజీహెచ్ ఆసుపత్రిలో 11 కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా చక్కటి వాతావరణం కల్పించడంతో పాటు మంచి వైద్యం కూడా అందించగలుగుతున్నామన్నారు. వీటితో పాటు మరిన్ని అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. విశాఖపట్నంలో ఆంధ్ర మెడికల్ కాలేజ్ పరిధిలో మరి 100 ఇయర్స్ మనం సెలబ్రేట్ చేసుకున్నటువంటి సందర్భంలో మనం ఈరోజు ఇక్కడ చాలా పెద్ద ఎత్తున కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలన్నింటినీ కూడా ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. దీనికోసం నాతో పాటు స్థానిక ఎమ్మెల్యే గారు వాసుపల్లి గణేష్ గారు, అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ మల్లికార్జున గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అలాగే మా హైకోర్టు వాళ్ళందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి ఈ రోజున మనం చూసుకున్నట్లయితే మీ అందరికీ తెలుసు, మీ అందరూ కూడా ఇక్కడే స్థానికులు. మరి ఇదే కేజీహెచ్ని మీరు చాలా ఏళ్ళ నుంచి కూడా చూస్తూనే వచ్చారు. చాలామంది కూడా ఈ కేజీహెచ్ని మీద ఆధారపడి చుట్టుపక్కల చాలా జిల్లాల నుంచి కూడా ఇక్కడికి తరలి వచ్చేటువంటి విషయాలు మీ అందరికీ కూడా తెలిసింది. మరి చూస్తూ ఉండగానే మరి మీ కళ్ళ ముందు కేజీహెచ్ ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ని కూడా బీట్ చేస్తున్నటువంటి స్టాండర్డ్స్లో ఈరోజు మనం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఆంధ్ర మెడికల్ కాలేజ్కి వచ్చి సంబంధించి మనకి కేజీహెచ్ కంప్లీట్ హాస్పిటల్కి సంబంధించి మనం 600 కోట్లతో నాడు నేడులో భాగంగా దీన్ని అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము. ఇప్పటికే దీనికి సంబంధించి నియర్లీ ఒక 150 crores సంబంధించినటువంటి పనులు కూడా పురోగతిలో ఉన్నాయి. ఇంకా కూడా ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఈ పనులన్నీ కూడా పూర్తి చేసుకోబోతా ఉన్నాము. అట్ ది సేమ్ టైం మనం చూసుకున్నట్టయితే ఈ కేజీహెచ్ హాస్పిటల్కి సంబంధించి గతంలో మీ అందరూ కూడా మాతో పాటు పార్ట్ అయ్యి ఇదంతా కూడా టూర్ చేయడం మనం చూసాము. గతంలో సుమారు 11 crores అంటే 11 కోట్లతో మనము సిఎస్ఆర్ ఫండ్స్తో 11 కోట్లతో ఈ చుట్టుపక్కల మనకు ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి పేషెంట్ అటెండీస్కి
సంబంధించిన షెడ్స్ కావచ్చు, అలాగే ఓపీ ఏసీ వెయిటింగ్ హాల్ కావచ్చు, అలాగే లోపల సంబంధించినటువంటి అన్ని ఫెసిలిటీస్ని కూడా వరుసగా కూడా క్రమక్రమంగా కూడా మనం ఎన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేశారో మీరు అందరూ కూడా చూసారు. అలాగే చుట్టూ ఉన్నటువంటి యాంబియన్స్ కూడా అంటే పేషెంట్స్ కేజీహెచ్కి వచ్చినప్పుడు అఫ్కోర్స్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఎవరైనా కూడా ఒక హాస్పిటల్ మీద ఉన్నటువంటి నమ్మకంతో, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్య ఇబ్బంది మీద ఉన్నటువంటి ఒక బాధతో రావడం జరుగుతుంది. మరి అలాంటి బాధతో ఒక హోప్తో ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఒక మంచి యాంబియన్స్ని, ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసి ఈ యాంబియన్స్లో వాళ్ళకు కనీసం ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ వైద్యులు అందించేటువంటి ట్రీట్మెంట్, ఇక్కడ కల్పించేటువంటి వసతులు, ఇవన్నిటి వల్ల కూడా ఇక్కడ ఇచ్చేటువంటి నాణ్యమైన వైద్యం అనేది వాళ్ళందరిలో కూడా ఒక హోప్ అనేది నింపుతుంది. దానివల్ల కొంచెం వాళ్ళకు ఉన్నటువంటి మెంటల్ స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గడం మనం చూస్తాము. ఒక చక్కటి వాతావరణంలో ఒక చక్కటి వైద్యాన్ని ఈరోజు మనము డెవలప్ చేసుకొని అందించగలుగుతున్నామంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఒకవైపు ముఖ్యమంత్రి గారి ఆలోచనలు, అట్ ది సేమ్ టైం మరి జిల్లాలో మరి ఎమ్మెల్యే గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు రెగ్యులర్గా పరిశీలన చేసుకుంటూ ఇక్కడ దాకా కూడా 11 కోట్లతో చేయడం జరిగింది. మరి ఈ రోజున మనం చూసిన వికారాబాద్ జిల్లా యాలాల మండలం యాలాల గ్రామంలో గ్రామ సర్పంచ్ సిద్దిరాల సులోచన శ్రీనివాస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వికారాబాద్ జెడ్పీటీసీ ప్రమోదిని పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా యాలాల మండలం యాలాల గ్రామంలో బతుకమ్మ సంబరాలు అమరాన్ని అంటాయి. గ్రామంలోని చిన్నలు, పెద్దలు, మహిళలు బతుకమ్మలు తయారు చేసి గ్రామ పంచాయతీ ఆవరణలో పెద్ద ఎత్తున గ్రామ సర్పంచ్ సిద్దిరాల సులోచన శ్రీనివాస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తల్లి, వికారాబాద్ జెడ్పీటీసీ పటోల్లా ప్రమోదిని, ఆర్సీడీఎస్ మాజీ డైరెక్టర్ శకుంతల, గ్రామ యువకులు, బీఆర్ఎస్ నాయకులు పండుగౌడ్ శ్రీనివాస్, సబ్బులు యాదవ్, ఉప సర్పంచ్ నరసింహులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పిలుపుని ఆహ్వానించి అందరు కూడా శ్రమ కోర్చి వాళ్ళే సొంతగా మరి ఆ బతుకమ్మలను పేర్చుకొని రావడం జరిగింది. కాబట్టి వారికి కూడా తగిన ప్రోత్సాహకంగా కూడా వారికి ప్రతి సంవత్సరం కూడా మేము గిఫ్ట్స్ కూడా ఇస్తున్నాం. కాబట్టి దయచేసి మహిళలందరూ కూడా మీరు గ్రహించాలి. మీ అందరికి కూడా ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే మనం అక్కడ పోయిన తర్వాత నిమజ్జనం చేసిన తర్వాత ఏవైతే గిఫ్ట్స్ ఇస్తామో అవి మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అక్కడ వచ్చిన వారు ప్రతి ఒక్కరికి కూడా ఎవరిని కూడా ఖాళీ వంచకుండా అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ ఒక్కరోజు మనం ఇంటికాడ పనులు ఉన్నాయని అనుకోకుండా అందరు కూడా శ్రమ కోర్చి, ఈ రోజు కొద్దిగా లేట్ అయింది కాబట్టి మీరందరూ కూడా ఇంకా మనము ఊరు మధ్యలో కూడా ఒకసారి ఆడేది ఉంటుంది, మీకు అందరికి తెలుసు. కాబట్టి మేడం వాళ్ళు కూడా మీతో ఆడతారు. కాబట్టి మీరు సహకరించినందుకు మరి మీ అందరికి కూడా ఈ యొక్క బతుకమ్మ ఇలాంటివన్నీ కూడా ఒక బతుకమ్మ అంటే మనం 9 రోజులు చాలా నిష్టగా నియమాలతోని మనం పూజలు చేసుకుంటాము. అదే విధంగా సాయంత్రం కాగానే గౌరమ్మను ముందు రోజు గౌరమ్మను పెట్టుకుంటాము. ఆ గౌరమ్మతో అలానే ఉంటుంది. రోజు మనము పూలతో, రకరకాల పూలతో మనం సంతోషంగా బతుకమ్మను పేర్చుకొని సాయంత్రానికి మహిళలందరినీ కూడా ఒక చోటకి వచ్చేస్తాం. ఎన్ని బాధలున్నా కూడా ఇలాంటి కార్యక్రమాల వల్ల మనము తేరుకుంటాం, ఆరోగ్యంగా ఉంటాం. మహిళలందరికీ కూడా ఒక స్థానానికి వస్తాం. లేకపోతే ఈ మహిళలందరూ కూడా ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండి మరి ప్రపంచాన్ని, బాహ్య ప్రపంచాన్ని ఏమి తెలవకుండా ఉండిపోతారు. అలాంటి అన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మన సీఎం గారు కేసీఆర్ 10 ప్రధాన హామీలతో బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో విడుదల చేసిన మేనిఫెస్టో రాష్ట్రంలో బహుజనులకు భరోసా కల్పించే అసలైన మేనిఫెస్టో అని నకరేకల్ బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థిని మేడి ప్రియదర్శిని అన్నారు. శనివారం నార్కట్పల్లి మండలం చిప్పలపల్లి, తిరుమలగిరి, జువ్వుగూడెం, చిన్నకపర్తి, అవులోని బావి గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా గడప గడపకు తిరుగుతూ ఏనుగు గుర్తుకు ఓటు వేయాలని కోరడం జరిగింది. అనంతరం ఆమె మాట్లాడుతూ బీఎస్పీ మేనిఫెస్టోలో అందరికీ విద్య, వైద్యం, యువతకు ఉద్యోగాలు, రైతు సంక్షేమం, పేదలకు భూమి హక్కు, అలాగే చాకలి ఈలమ్మ మహిళా జ్యోతి పేరిట
మహిళలకు వరాలు, ఇంటి హక్కు మొదలైన వాటికి పెద్దపీట వేసింది. అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా రూపొందించిందన్నారు. ఈసారి నకరేకల్ నియోజకవర్గంలో బీఎస్పీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జగ్గైపేట నియోజకవర్గం పెనుగంచి ప్రోల్ నందు సచివాలయం 1వ పరిధిలోని రాష్ట్ర ప్రభుత్వపు జగ్గైపేట నియోజకవర్గ శాసనసభ సభ్యులు సామినేని ఉదయ్ భాను గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయ్ భాను మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్ని వర్గాల వారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వేల్పుల పద్మకుమారి, ఉప సర్పంచ్ బాడిషా పాపారావు, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు వేల్పుల రవికుమార్, మైనింగ్ పూసల కార్పొరేషన్ డైరెక్టర్లు బత్తుల రామారావు, చెన్నికుమారి, వైస్ ఎంపీపీలు గుంటుపల్లి వాసు, కనగాల శ్రీనివాస్, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ చెంచు బెనర్జీ, సొసైటీ అధ్యక్షులు గింజుపల్లి నరసింహారావు, మండల సమైక్య అధ్యక్షురాలు కాకాని పద్మ, జంగాల వాసు, కొమరగిరి భారద్వాజ్ తదితరులు పాల్గొన్నారు. కాకుమాను మండలం మన గ్రామంలో మండల వ్యవసాయ అధికారి కె కిరణ్మయ్ పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పొలాలు పరిశీలన నిర్వహించడం జరిగింది. ఈ పరిశీలనలో వరి పంటలు ఆశించి పొడ తెగులును గుర్తించడం జరిగింది. ఈ తెగులు యొక్క లక్షణాలను బట్టి మచ్చలు ఒక నిర్దిష్ట ఆకారం లేకుండా మధ్యలో బూడిద రంగు అంచులు కలిగి పాము పడగను పోలి ఉంటాయి అని రైతులకు వివరించారు. దీని నివారణకు హెక్సా కొనజోల్ 5% EC2 గ్రామ్స్ లీటర్ నీటిని కలిపి పిచికారీ చేయాలి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో BIA శ్వేత మరియు పొలంపడి రైతులకు తదితరులు పాల్గొన్నారు. మండలంలోని వరి పంట పండించే గ్రామాల్లో పైరు 15 నుండి 90 రోజుల్లో వేద దశలో ఉన్నది కావున రైతులు పై లక్షణాలు ఉన్న ఎడల తగు జాగ్రత్తలు తీసుకుంటూ తెగులు మందులు వాడుకోవాలని తెలియజేశారు. ఎచ్చర్ల నియోజకవర్గం రణస్థలం మండలం కొండమూలగాం గ్రామ సచివాలయం పరిధిలోని కొండమూలగాం గ్రామంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎచ్చర్ల ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎచ్చర్ల ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామాన్ని, ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ప్రతి ఒక్కరికి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రాథమిక వైద్య పరీక్షల ద్వారా అనారోగ్య సమస్యలను గుర్తించి వారికి ఉచితంగా వైద్యం, మందులు అందించడంతో పాటు సలహాలు, సూచనలు కూడా ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి, రణస్థలం మండలం ఎంపీపీ ప్రతినిధి పిన్నింటి సాయి కుమార్, జెసిఎస్ ఇన్ఛార్జ్ జిల్లా వెంకటరెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు గురాన మానస, కొండములగాం పంచాయతీ సర్పంచ్ ప్రతినిధి గొర్లె అపల్ నాయుడు, మండల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పంచాయతీ సెక్రటరీ, VRO, గ్రామ సచివాలయం సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, వైద్య సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఎచ్చర్ల నియోజకవర్గం లావేరు మండలం పెదలింగాల వలస గ్రామ సచివాలయం పరిధిలోని పెదలింగాల వలస గ్రామంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎచ్చర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎచ్చర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామాన్ని, ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ప్రతి ఒక్కరికి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రాథమిక వైద్య పరీక్షల ద్వారా అనారోగ్య సమస్యలను గుర్తించి వారికి ఉచితంగా వైద్యం, మందులు అందించడంతో పాటు సలహాలు, సూచనలు కూడా ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో లావేరు మండల ఎంపీపీ ప్రతినిధి రొకం బాలకృష్ణ, జెడ్పీటీసీ మీసాల సీతన్ నాయుడు, మండల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు, కార్యకర్తలు, గ్రామ సచివాలయం సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, VRO, పంచాయతీ కార్యదర్శులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గ్రామ పరిపాలన అనేది మీ గ్రామాల దగ్గరికి మీ ముందుకి తీసుకొచ్చి పరిపాలన చేసే విధంగా ఈరోజు మన ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మీ గ్రామానికి ఒక సచివాలయం, రైతులకు సంబంధించి రైతు భరోసా కేంద్రం, హెల్త్కి సంబంధించి వెల్నెస్ సెంటర్, ఇవే కాక మీ ప్రతి ఇంటికి కూడా 50,000 నుంచి 1,50,000, 2 లక్షలు, 3 లక్షల వరకు మీకు సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఎవరిని అడగలేదు, మీరు అడగలేదు, మేము. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పొత్తూరు నేషనల్ హైవేపై బంతిపూల లోడుతో చిత్తూరు నుండి విజయవాడకు వెళుతూ మహీంద్రా కంపెనీ మినీ లారీ బోల్తా డ్రైవర్ అతివేగంతో డ్రైవింగ్ చేయడంతో బ్రేకులు కంట్రోల్ తప్పి మినీ బంతిపూల లారీ బోల్తా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగనన్న ఎందుకు కావాలి అనే మహత్తరమైన కార్యక్రమాన్ని ప్రతిపాడు నియోజకవర్గం యొక్క గుంటూరు రూరల్ ఏడుగురు రోడ్లోని అట్లాంటిక్స్ ఫంక్షన్ హాల్ యందు జరిపారు. ఈ కార్యక్రమానికి మాజీ హోం మినిస్టర్ ప్రస్తుత ఎమ్మెల్యే మేకతోటి సుచరిత అధ్యక్షతన ప్రతిపాడు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి, గ్రామాల నుంచి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మండల స్థాయి నాయకులు, గ్రామస్థాయి నాయకులు, మరీ ముఖ్యంగా అన్ని మండలాల నుంచి, గ్రామాల నుంచి వైసీపీ కార్యకర్తలు వేలాది మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మరి రాజశేఖర్, రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి, మక్కిన మల్లికార్జునరావు, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి రాజశేఖర్ గారికి ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే తాడికొండ అబ్జర్వర్ గారు బతుల బ్రహ్మానందరెడ్డి గారిని కూడా వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తా ఉన్నాం. మరి రాజశేఖర్ గారికి ఒటిచేరుకూరు మండల కన్వీనర్ వీరనారాయణ గారు బుకేని అందించవలసిందిగా కోరుకుంటున్నాం. వచ్చింది కానీ ఈరోజు డాక్టర్సే మన సచివాలయ పరిధిలోకి వచ్చి మరి వాళ్ళు అన్ని టెస్టులు చేసి మరి హైయెస్ట్గా జొన్నలగడ్డ గ్రామంలో మనం చెప్తా ఉన్నారు 1600 మంది పేషెంట్లు వచ్చారంట. అంటే మరి అలాంటి ఒక గొప్ప విధానాలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుని రావడం జరుగుతూ ఉంది. మరి గౌరవనీయులు పెద్దలు తాడికొండ నియోజకవర్గ అబ్జర్వర్ గారు బతుల బ్రహ్మానందరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కాకూడదు. ఈ సంఘంలో పాలకులంతా కూడా సమదృష్టితో పాలించవలసినటువంటి అవసరం ఉంది. అలాంటి సమాజాన్ని రూపొందించుకోవాలంటే మనల్ని మనం పాలించుకోవాలనేటటువంటి ఆలోచనతో పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ గారు కానీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, సర్దార్ పటేల్ గారు కానీ, ఇట్లాంటి మహనీయులంతా కూడా వారి యొక్క కన్నటువంటి కళను మనకు తీసుకొచ్చినటువంటి స్వాతంత్రం. ఆ తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ గారు నిర్మాణం చేసినటువంటి రచింపబడినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విధంగా పరిపాలన కొనసాగించాలి అనేటటువంటి ఆలోచనతో ఇచ్చినటువంటి సూచనలన్నింటినీ కూడా ఈ రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ ఎంతో మంది పాలించినటువంటి నాయకులు ఉన్నారు. ఆ ఆశయాల కోసం ప్రయత్నం చేశారు. కానీ శనివారం రాత్రి జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు యాదవ్ బజార్కు చెందిన కోలుసు వీరబాబు, బుర్రి హనుమంతరావు, పెట్టేటి కోటేశ్వరి, లింగయ్య, వెంకటేశ్వర్లు 5 కుటుంబాలకు చెందిన 20 మంది ప్రతిపక్ష టీడీపీని వీడి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ప్రభుత్వ జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయ్ భాను సమక్షంలో పార్టీలోకి చేరడం జరిగింది. అనంతరం ప్రభుత్వ సామినేని ఉదయ్ భాను పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా ఉదయ్ భాను మాట్లాడుతూ అణగారిన వర్గాలకు పెద్దపీట వేస్తూ వారి అభ్యున్నతికి తాము ఎంతగానో కృషి చేస్తున్నామని చెప్పారు. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదర్శవంతమైన పాలనను మెచ్చి ఇతర రాజకీయ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు వైసీపీలో చేరుతున్నారని వెల్లడించారు. నియోజకవర్గంలో ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున వైసీపీలో చేరుతున్నారని పేర్కొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉక్రెయిన్పై రష్యా మరోసారి క్షిపణి దాడి. పోస్టల్ డిపోపై దాడి ఘటనలో 6 మృతి. నేపాల్లో మళ్లీ భూకంపం. రిక్టర్ స్కేల్పై 5.3 తీవ్రత నమోదు. విశాఖ శ్రీ శారదా పీఠంలో ఘనంగా రాజశ్యామల అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు. మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు. కొండమూలగాం గ్రామ సచివాలయం పరిధిలో కొండమూలగాం గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం. పాల్గొన్న ఎచ్చర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్. తిండి కోసం మాత్రమే బతికే మేనిఫెస్టో కావాలా? ఆత్మగౌరవంతో బతికే బీఎస్పీ మేనిఫెస్టో కావాలా? ఎన్నికల ప్రచారంలో బీఎస్పీ అభ్యర్థి మేడి ప్రియదర్శిని.
నారు నేడు కార్యక్రమంలో భాగంగా 600 కోట్ల రూపాయలతో కేజీహెచ్ ఆసుపత్రి అభివృద్ధి చేశాం తెలిపిన మంత్రి విడుదల రజని. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.